నమస్తే అండి, నా పేరు అంబిక. నేను ఒక ట్రాన్స్ మహిళని. నేను ఆలేరు మండలంలో జీవితం కొనసాగిస్తున్నాను. ఈ మధ్యకాలంలో కస్తూరి గారు మమ్మల్ని చాలా టార్చర్ గురి చేస్తున్నారు. భయభ్రాంతితో నిద్రపోతున్నాం, రాత్రిపూట వచ్చుడు ఇలాంటి టార్చర్ పెట్టడం జరుగుతుంది. నిన్న ప్రెస్ మీట్ పెట్టారు. ప్రెస్ మీట్లో అంటున్నారు ఆధార్ కార్డు ఉంటేనే ఆలయంలో అడుక్కొని బ్రతకాలి, ఇక్కడ బ్రతకాలంటే ఆధార్ కార్డు ఉండాలి, ఎవిడెన్స్ ప్రూఫ్స్ ఉంటేనే బ్రతకాలి అంటున్నారు. గుట్టలో ఉన్న 30 మందికి ప్రతి ఒక్కరికి ఆధార్ కార్డు ఇక్కడే ఉందా? స్టార్టింగ్ రాగానే ప్రతి ఒక్కరికి ఆధార్ కార్డు లేదు కదండి. ఎవరైనా ఎప్పుడైనా ఒక తానికి పోయినప్పుడు జీవన విధానం కొనసాగించేటప్పుడు ఒక ఆధార్ కార్డు ఎవిడెంటి ప్రూఫ్స్ మారడానికి కొన్ని రోజులు టైం పట్టుద్ది. మేము వచ్చి మహా అంటే 3 నెలలు అవుతుంది. అంతకుముందు నీ ఇంట్లోనే ఉన్నాం కదా, అప్పుడు ఎందుకు మారలే మా ఆధార్ ప్రూఫ్స్? ఇక్కడ నేను ఆలయంలో పుట్టి పెరిగాను. మా తాత గోరెలు, మా అమ్మాయి, మా అన్ని ఇక్కడే ఉన్నాయి. మీలాగా మేమన్నా ఇక్కడి నుంచి వచ్చామా? మీరు అన్న మాటకు మాట్లాడుతున్న కస్తూరి మాలకమ్మ గారు, మీరు అన్నారు కదా ఎక్కడికి వెళ్ళి వచ్చారని. ఫస్ట్ మీ ప్రాపర్ ఎక్కడా? మీది మధురై. మీరు ఎక్కడ చూపించుకోండి, మా దగ్గర చూసేది మీది మధురై అండి. మధురైకి పోయి మాట్లాడండి. ఏ జిల్లా వాళ్ళు ఆ జిల్లాలో ఉండాలి మీరు అంటున్నారు కదా. మీరు ఓన్ ప్రాపర్ మధురై. మీ దగ్గర ఉన్న అందరిది అక్కడ లోకలే ఉందా, గుట్టనే ఉందా? మీ 30 మందిలో 3 మాత్రమే గుట్ట మండలానికి చెందినవారు, గుట్ట విలేజ్ చెందినవారు. ప్రతి ఒక్కరు వలస వచ్చిన వారే. మీ దగ్గర పిల్లల్ని పెట్టుకోవద్దు, మీ దగ్గర పిల్లల్ని పెట్టుకోవద్దు. మరి మీ కాడ పిల్లలు ఉండొద్దండి. మీరు పిల్లల్ని పెట్టుకుంటున్నారు. మీరు కూడా పంపించేసి నేను కూడా పంపించేస్తాను. మీ కాడ ఈ విలేజ్ సంబంధించిన వాళ్ళు ఉండాలి, ఈ జిల్లా వాళ్ళు మాత్రమే ఉంటారు అంటేనే ఉండనివ్వండి, లేదంటే పంపించండి. మీరు నన్నానికి మీరు ఎవరు? భారత రాజ్యాంగం ప్రకారం ఎవడెక్కడ బతకాల్సినది రాజ్యాంగంలో ఉంది. మీరు ఎక్కడైనా బతకొచ్చు. మీరు ఇదే విధంగా మీరు ప్రతిసారి ఇప్పుడు నీ పొలిటికల్ పవర్ యూజ్ చేసి ఇక్కడ పిటిషన్ తీసుకోకుండా చేస్తున్నారు. ప్రతిసారి నాకు కౌన్సిలర్ తెలుసు అంటున్నావు. ఏ కౌన్సిలర్ కొట్టమని చెప్పారా? పిల్లలు ఉరికారని చెప్పారు. జుట్టు పట్టి కొడుతుంటే పిల్లలు ఉరికారా భయపడి? నేను లేనప్పుడు దొంగతనం వచ్చి పిల్లల్ని కొట్టు, నా ముందొచ్చి కొట్టండి మీరు. ఆ రోజు కూడా మీరు చేయలేకపోయారు, నా ఫోన్ తీసి కింద కొట్టారు. మీరు కనీసం కూడా నేను ఒక దళిత బిడ్డని, ఒక విలేజ్ వార్డ్ మెంబర్ని, కనీసం మింగింత జ్ఞానం లేదు. నేను ఒక అవయవాలను మార్చుకున్న మనిషిని నువ్వు అనకుండా వాడు వీడని మాట్లాడుతున్నారు. ఇదేనా మింగిత గౌరవము? నేను ఒక ట్రాన్స్ మహిళగా ఉంటే ఆమె అని చెప్పాలి, వాడని ఎలా అంటావు? నేను జోగిని అంటే మీరు జోగిని కాదా? మీకు దేవుడు రాడా? దేవుడు అన్ని బియ్యాలు పోసుకుంటున్నారా? మీరు చౌదరి అయ్యారు, నేను చౌదరి అయ్యాను. మీరు జోగినది నేను జోగిని. మీరు నన్ను ఎక్కడిది?